వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేసుకుందాం. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి వాళ్ళు సింహరాశికి చెందినవారిగా గుర్తించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా రాశిలోనే కేతు సంచారము, సప్తమంలో రాహు సంచారము, అష్టమ స్థానంలో శని కుజుల యొక్క సంచార ప్రభావము, నవమంలో రవి బుధ యొక్క సంచారము, దశమంలో శుక్రుని యొక్క సంచారము, ఏకాదశంలో గురుగ్రహ సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే గత సంవత్సరన్నర కాలంగా అనుభవిస్తున్నటువంటిది అష్టమ శని ప్రభావం అందరికీ తెలిసిందే. దీనివలన కర్మదోషానికి కారకుడైనటువంటి శని అష్టమ స్థానంలో సంచరిస్తుండడం వల్ల ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఇబ్బందులు పడడం, అంటే కొంతమంది జాతకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనారోగ్యం అనేటువంటిది బాగా ఇబ్బంది పెడితే, కొంతమంది జాతక రీత్యా అనారోగ్యం అనేటువంటిది అప్పుడు బయటపడుతుంది. లేదా ఎప్పుడు కూడా శరీరము సహజ సిద్ధంగా ఉత్సాహంతో ఉండకుండా మజ్జుగా ఉండడం అనేటువంటిది ఈ అష్టమ శని సంచార ప్రభావం. దీనికి తోడు కుజుడు కూడా అష్టమ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఏ పని చేసినా అదృష్టం కలిసి రాకుండా ఉండడం, అది ప్రధానంగా. అంతేకాకుండా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మే 15వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అప్రమత్తంగా లేకపోతే చాలా మటుకు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. అలాగే గృహంలో మానసికమైనటువంటి ప్రశాంతత ఈ అష్టమ కుజ సంచార ప్రభావం వలన. ఇక విదేశీయానము, విదేశీ ప్రయత్నాలకి ఆటంకంగా ఉంటుంది. కాబట్టి మే 14 తర్వాత మీరు ప్రయత్నం చేయండి. కుజగ్రహ మార్పు ఉంటుంది. తద్వారా మీరు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో కనుక కోర్టు సంబంధమైనటువంటి వివాదాలు కనుక ఉంటే మరికొంతకాలం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అనుకూలంగా రావడానికి. అంతేకాకుండా ప్రధానంగా గృహంలో మనశ్శాంతిని కోల్పోయి ఎక్కువగా బయటే ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి ఈ అష్టమ కుజ సంచార ప్రభావం. ఇక తరువాత నవమ స్థానంలో రవి బుధుడు, ఇది గమనించుకున్నట్లయితే ఇది ఏమాత్రం కూడా అనుకూలము కాదు. ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచన. అలాగే తోటి ఉద్యోగస్తులు, అలాగే వ్యాపారస్తులు, వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల కొంత మానసికమైనటువంటి వేదనకి గురవుతారు. సహకారం లేకపోవడము, అధికారుల యొక్క ఆగ్రహం ఉండడం, ఇవన్నీ కూడా మీకు నవమ స్థానంలో రవి యొక్క సంచార ప్రభావం వలన కలిగేటువంటి దుష్ఫలితాలు. ఇక బుధగ్రహ సంచారం కూడా అనుకూలంగా లేదు కాబట్టి పెట్టుబడులకి స్టాక్ మార్కెట్స్లో లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. ఇచ్చామా ఇక రాదు అనుకునేటువంటి విషయంతోనే ఉండిపోండి. కారణం ఏంటంటే మీకు ధన యోగానికి కారకుడైనటువంటి వాడు ధనాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి బుధుడు సరైనటువంటి స్థితిలో సంచారం లేని కారణం చేత ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఎంతో ఇబ్బందుల్లో ఉంటే తప్ప ఎదుటి వాళ్ళకి మీరు ధనాన్ని ఇవ్వకండి, ఇది చెప్పవచ్చు. ఇక సప్తమ స్థానంలోనే రాహు యొక్క సంచారము ఈ సంవత్సరం అంతా ఉన్నటువంటి కారణం చేత సాధారణంగానే మీకు సహాయ సహకారాలు లేకపోని కారణం చేత సొంతంగానే ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎదుటి వాళ్ళతో మీరెంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మీ వల్ల మీ మాట తీరు వాళ్ళకి ఇబ్బందిగా అనిపించి మీకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ మీ పనులను చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి.
ఇక గురువు చాలా శుభకరుడుగా ఉన్నాడు. అన్ని విధాలుగా యోగదాయకం. అంటే ఇక్కడ ధనాధిపతి, లాభాధిపతి సరైన సంచారం లేని కారణం చేత డబ్బులు అప్పుగా ఇవ్వద్దు ఎవరికీ, లేదా చేయబదులుగా ఇవ్వకండి అని అన్నాం. కానీ ధనాదాయానికి మాత్రం లోటుండదు. ధనాదాయం చాలా చక్కగానే ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి అన్ని విధాలుగా మంచి స్థితిగతులు ఉంటాయి. ఆశించిన మేర ఉత్తీర్ణత శాతం ఉంటుంది. కష్టపడినందుకు చక్కటి ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఇక వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి ప్రయత్నం చేస్తే కొంత ఆశావహ దృక్పథం అనేటువంటిది ఉండబోతుంది. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నిరుద్యోగస్తులు ఈసారి కన్నా కాస్త సమయం, ఇక మిగిలిన 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మార్పు జరుగుతుంది. ఈ యొక్క మే చివరిని వారంలో మీరు ఏదైనా కానీ ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు గోచరమవుతున్నాయి. తర్వాత అన్ని విధాలుగా బాగుంటుంది. సంతానం కానిటువంటి వ్యక్తులకి సంతానము లభించి తీరుతుంది. ఇక దశమ శుక్ర ప్రభావం మాత్రం అనుకూలము లేదు. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా విలువైన వస్తువులు, ఆభరణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఒక్క గురుగ్రహము తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. దైవానుగ్రహం తప్పనిసరి. మానవ ప్రయత్నము 100 చేస్తే దైవానుగ్రహం 100కి 100% మీకు ఉండాలి. మానవ ప్రయత్నం 100% కష్టపడితే 60% మాత్రమే రిజల్ట్స్ వచ్చే అవకాశం. దైవానుగ్రహం ఇప్పుడున్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. ఇంకొంచెం మీరు దైవానుగ్రహాన్ని పొందితే ఆ 40% కూడా మీరు ఎక్కువగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే తప్పకుండా అన్ని విషయాల్లో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు గోచరమవుతాయి. అంతేకాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకున్న ఇష్టదైవము, మీ కులదైవము సదా మిమ్మల్ని కాపాడి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ప్రధానంగా దైవానుగ్రహం తప్పనిసరి అన్నాం. రేపు వైశాఖ పౌర్ణమి. కాబట్టి దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా వివాహం కాని అమ్మాయిలకి ఉద్యోగము, దాంపత్యము, అనారోగ్య సమస్యలు వీటికి నివారణకి హోమాది కార్యక్రమాలతో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఏ విధంగా ఉండబోతుంది మీ జాతకరీత్యా అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. 1, 2 ఈ తేదీల్లో సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఎదుటివారి నుంచి లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ఇక 3, 4, 5 తేదీలలో ప్రధానంగా ఏ పని చేసినా సంతృప్తి అనేటువంటిది ఉండదు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాలకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పాటించండి. సంతోషాన్ని పొందలేకపోతారు. కష్టాలు ఉంటాయి చేసే ప్రతి పనిలో. ఇక 6, 7 తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృధా కాలయాపన జరుగుతుంది. బంధుమిత్రులతో కలహాలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. 8, 9, 10, 11, 12 ఈ తేదీలలో అన్ని విధాలుగా ఎదుటి వాళ్ళ నుంచి సహాయ సహకారాలు పొందడం, చక్కగా ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, అన్ని విధాలుగా సుఖ సంతోషాదులతో జీవనం గడపడం, విందులు వినోదాల్లో పాల్గొంటారు. అన్ని సమస్యల్ని పరిష్కరించుకునే మార్గాలు మీకు సుగమమైపోతాయని చెప్పవచ్చు. ఇక 13, 14 ఈ తేదీలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. కలహాలు ఉంటాయి. అదృష్టం కొన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. 15వ తారీఖు మాత్రం ప్రధానంగా సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు ఉంటాయి. అలాగే సంతానంతో విభేదాలు అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కష్టములు అనేటువంటివి ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత మీకు చెప్పొచ్చు ఏదంటే దైవానుగ్రహం తప్పనిసరి. మీ యొక్క కులదైవము, ఇష్టదైవము
మిమ్మల్ని సదా రక్షించి సమస్యల నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.